హలో, నేను మీ సిఎస్రావు. లోగుట్టు పెరుమాళ్ళకే ఎరుక అనేది ఒక సామెత, ఒక నానుడి. ఇప్పుడు దాన్ని కనుక అమిత్ షా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి పర్యటనకు కనుక అన్వయింపజేస్తే దాన్ని సరిపోతుందేమో అనిపిస్తుంది. కారణం ఏంటంటే, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సాదాసీదా లీడర్ కాదు. ఆయన పిఎం తర్వాత పిఎం లాంటి పవర్ఫుల్ లీడర్. ఆయన ఆంధ్రప్రదేశ్ రావడంతో పాటు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారు. అంటే డెఫినెట్గా ఏదో బలమైనటువంటి కారణం ఉండి ఉండాలి అనేది చాలా క్లియర్. అయితే ఆ టూర్ మొత్తాన్ని కనుక చూస్తే, అమిత్ షా గారి టూర్ని ఒక క్లారిటీ ఇచ్చినట్టు మనం భావించడానికి అవకాశం ఉంది. ఏంటి ఆ క్లారిటీ అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించడానికి రంగం సిద్ధమవుతుంది అనేది మాత్రం చాలా క్లియర్గా మనకి ఆ టూర్ మొత్తాన్ని మనం సారాంశం మొత్తం తీసుకుంటే వచ్చేటువంటిది. ఎందుకనంటే, నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు గారికి మధ్య ఉన్నటువంటి బంధం గురించి ప్రత్యేకంగా అమిత్ షా గారు చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఐ సంబంధించినటువంటి బిల్డింగ్ల ప్రారంభం వచ్చిన తర్వాత పెట్టినటువంటి మీటింగ్లో వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి బాండింగ్ కానీ, వాళ్ళిద్దరూ తయారు చేసినటువంటి విజన్స్ కానీ, వీళ్ళిద్దరూ నడుస్తున్నటువంటి పొలిటికల్ అడుగులు కానీ, వీటన్నిటిని కనుక గమనిస్తే వాళ్ళిద్దరి మధ్య చాలా బలమైనటువంటి బంధం ఉంది. పరస్పర సహకారం చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు కట్టుబడి ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్తూ, 2019 నుంచి 2024 మధ్యలో విధ్వంసం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. అలాంటి విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ని బయటికి తీసుకురావాలంటే కేవలం ఎన్డీఏకి మాత్రమే సాధ్యం. అది కూడా నరేంద్ర మోడీకి చంద్రబాబు గారికి సాధ్యం అని చెప్పి అమిత్ షా గారు చెప్పారు. అంటే ఇంతకంటే వేరే చెప్పవసరం లేదు. చంద్రబాబు గారు అలాగే నరేంద్ర మోడీ గారి మధ్య బలమైనటువంటి బంధం ఉందని. బహుశా అమిత్ షా గారు ఎందుకు చెప్పి ఉంటారు అని చెప్పి మనం అనుకుంటే కనుక, సాధారణంగా ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఉండేటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే, తెలుగు సమాజంలో ఉండేటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అలాగే నరేంద్ర మోడీ గారు ఇద్దరు ష్రూడ్ పొలిటీషియన్స్. వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు నమ్మరు. కాకపోతే ప్రస్తుతం కూటమి ఆయనకి అవసరం, ఈయనకి అవసరం కాబట్టి అలా నడిపిస్తున్నారు తప్పితే ఒకరికొకరు పరస్పరం నమ్ముకోరు అనేది ఒక అభిప్రాయం ఉంది. అలాగే కేంద్రంలో అవసరం చంద్రబాబు నాయుడు గారిది, అందుకే గౌరవిస్తున్నట్టు నటిస్తున్నారు నరేంద్ర మోడీ గారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నరేంద్ర మోడీ గారు అవసరం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా నటిస్తున్నారు అనేటువంటి ఒక భావన చాలా ఎక్కువ మందిలో ఉంది. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు నరేంద్ర మోడీ. ఒకవేళ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇద్దరు కనుక జగన్మోహన్ రెడ్డి గారికి అండదండ లేకపోతే ఈ పాటికి బీల్ రద్దు అయ్యింది, ఆయన జైల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు అనేటువంటి అభిప్రాయం ఉంది. అంతేకాదు, ఎప్పటికప్పుడు నరేంద్ర మోడీ గారికి తనకి బలమైన బంధం ఉందని చెప్పుకునే ప్రయత్నం జగన్ గారు చేస్తూ ఉన్నారు. అలాగే జగన్ గారి టీం కూడా చేస్తూ ఉంది. పైగా బహిరంగ వేదిక మీద అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రాజకీయేతరమైనటువంటి బంధం నరేంద్ర మోడీ గారికి తనకి మధ్య ఉందని చెప్పుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారు అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా. అలాంటి అభిప్రాయం తెలుగు సమాజంలోకి బలంగా వెళ్ళింది. దాని నుంచి బయటికి తీసుకురాకపోతే తెలుగు సమాజాన్ని ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి బలమైనటువంటి నాయకుడే అనేటువంటి ఒక భావన ఉంటుంది. దాని కారణంగా ఏమవుతుందంటే, ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం లేదు అనేది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అమిత్ షాకి ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్. బహుశా అందుకే చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారికి మధ్య బలమైనటువంటి బంధం ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు ఆయన. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా చురుకులు వేసేలా అటాక్ చేశారు ఆయన. విధ్వంసం జరిగింది 2019 నుంచి 2024 మధ్యలో. ఆ విధ్వంసానికి కారణం ఎవరు అనేది ప్రత్యేకంగా ఆయన పేరు పెట్టి చెప్పవసరం లేదు. దాన్ని సరిచేయాలంటే ఎన్డీఏ అవసరము అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అమిత్ షా గారు. అందుకే అమిత్ షా గారు చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి ఆ రోజు రాత్రి డిన్నర్ సందర్భంగా, అంటే అక్కడ ఏదో భోజనం చేయడానికి వెళ్ళలేదు, విందు ఆరగించడానికి వెళ్ళలేదు, రాజకీయపరమైనటువంటి విందు జరిగింది. అక్కడ రాజకీయపరమైన విందులో ఎవరికి లడ్డు వెళ్ళింది, ఎవరికి జిలేబీ వెళ్ళింది, ఎవరికి హాట్ వెళ్ళింది, ఎవరికి స్వీట్ వెళ్ళింది అనేది ఇప్పటికి కూడా విశ్లేషణ చేసుకుంటూ ఉన్నారు. ఆయన వెళ్ళి కూడా 2 days అయినప్పటికీ కూడా.
ఇప్పటికి కూడా కూటమిలో ఉండే పార్టీలు రకరకాలుగా చర్చించుకుంటూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొక విధంగా చర్చించుకుంటూ ఉంది. కూటమిలో ఉన్నటువంటి కొన్ని లోపాలని సరిచేసేందుకు అమిత్ షా గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి చొరకలు వేశారు అనేటువంటి ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దానికి కారణం ఏంటంటే తిరుపతి తొక్కిసలాట. ఆ తొక్కిసలాట జరిగినటువంటి క్రమంలో అది మానవ తప్పిదం కాబట్టి అది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క వైఫల్యం. అందుకే ఆ తొక్కిసలాట గురించి ప్రస్తావిస్తూ చొరకలు వేశారు అమిత్ షా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్షన్. అంతేకాదు దానికి బలం చేకూరేలా మరొక అంశాన్ని కూడా తీసుకొచ్చారు. విపత్తుల శాఖ సంబంధించిన డైరెక్టర్గా ఉన్నటువంటి జిందాల్, సంజయ్ కుమార్ జిందాల్, ఆయన ఒక లెటర్ రాశారు. ఎవరికి? తిరుపతి దేవస్థానం చైర్మన్కి. తాను వస్తున్నాను, ఒక రివ్యూ మీటింగ్ పెడతాను తొక్కిసలాట గురించి అని చెప్పి. దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. సహజంగా ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంల మీద రివ్యూ మీటింగ్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు. కానీ విపత్తుల శాఖ డైరెక్టర్గా ఉన్నటువంటి సంజయ్ కుమార్ జిందాల్ మాత్రం ఒక లెటర్ రాశారు తిరుపతి దేవస్థానం చైర్మన్కి. నిజంగా అవగాహన ఉంటే ఆయనకి, సంజయ్ కుమార్ జిందాల్కి ఒక లెటర్ రాయాలి. నామినేటెడ్ పోస్ట్లో ఉన్నటువంటి తిరుపతి దేవస్థానం చైర్మన్ ఎగ్జిక్యూటివ్ పరిధి కాదు కదా ఆయనది. మరి ఆయనకి ఎందుకు రాసినట్టు లెటరు? తిరుపతి దేవస్థానం జరిగినటువంటి తొక్కిసలాట అది ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం కాబట్టి దాని మీద అమిత్ షా, కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. అందుకే అక్కడ రివ్యూ మీటింగ్ పెడుతున్నారనేటువంటి ఒక ప్రచారం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ ఈ లెటర్ను అందుకున్నటువంటి తిరుపతి దేవస్థానం ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేయడంతో పాటు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తే ఇమీడియట్గా కేంద్ర హోంశాఖ చెప్తే కేంద్ర హోంశాఖ చివాట్లు పెట్టి ఆ లెటర్ను రద్దు చేసింది. ఆ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పట్లేదు. ఆ పార్టీకి సంబంధించిన సానుభూతి మీడియా చెప్పట్లేదు. ఇంకొక అంశం ఏంటంటే లోకేష్ డిప్యూటీ సీఎం కావాలనుకుంటున్నాడు. ఆ ప్రచారం జరుగుతుంది. ఇది కూటమి విచ్ఛిన్నానికి కారణం అవుతుంది. కాబట్టి అమిత్ షా చంద్రబాబు గారితో సీక్రెట్ మీటింగ్ పెట్టాడు అర్ధరాత్రి వేళ. ఆ రాత్రి డిన్నర్ అదేను. ఆ డిన్నర్లో చంద్రబాబు గారిని అలాగే లోకేష్ గారిని వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారాలని అభ్యంతరం పెట్టారు. లోకేష్ ఏదో చేస్తూ ఉంటే ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని కిట్ ప్రోగ్రో కింద వాటన్నిటిని కూడా కౌంట్ చేసి అమిత్ షా గారు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చారనే ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ వాస్తవంగా వచ్చింది దేనికి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఆ భూతం ఉంటే అభివృద్ధి జరగదని చెప్పి చంద్రబాబు గారు ఎందుకు అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంటున్నారు అనే దాని మీద కూలంకుషంగా వాళ్ళ మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ల గురించి మాట్లాడారు, అలాగే రిషికొండ దాని గురించి కూడా మాట్లాడారని చెప్పి తెలుస్తుంది, పేపర్లో కూడా వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళడానికి రంగం సిద్ధం చేస్తున్నారు, దాంట్లో భాగంగానే వచ్చారు అనేది కూడా ఇప్పుడు వినిపిస్తుంది. అందుకే లోగుట్టు పెరుమాళకెళ్ళుకో ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళు ఆ మీటింగ్ తీసుకుంటున్నారు. మరి వాస్తవంగా అమిత్ షా గారు చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళారు. ఆ విందు రాజకీయం ఏంటి అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.